దా వేసుకో మరి. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మన నెక్స్ట్ వీడియోకి వెల్కమ్. అండ్ ఏంటి ఇంత పొద్దున్నే వీడియో చేస్తున్నా అని చెప్పి అనుకోకండి. ఈరోజు జస్ట్ రెగ్యులర్గా ట్రావెల్ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్లా కాకుండా ఇట్ వాజ్ ఓన్లీ అ డే ఇన్ మై లైఫ్. సో ఈరోజంతా ఏం చేస్తాను, ఎలా ఉంటానో అన్నీ చూసేద్దాం. సో ప్రజెంట్ అయితే మార్నింగే మా చీకుగాడిని వాకింగ్కి తీసుకెళ్ళొచ్చి వాడికి కొంచెం పాలు బిస్కెట్స్ వేసేసి నేను రెడీ అవుతున్నా. కల్ట్కి వెళ్ళాలి. సో కల్ట్కి వెళ్ళే ముందు కొంచెం ఓపిక ఉండాలి కదా అక్కడ వర్కౌట్స్ చేయడానికి. సో మార్నింగ్ బనానా అండ్ 1 గ్లాస్ ఆఫ్ మేతి వాటర్. అంటే మేతి వాటర్ ఒకటే కాదు, అందులో ఇంకా మిరియాలు, వాము, జీలకర్ర అన్నీ వేసుకొని తాగుతాను అనమాట. సో అది తాగితే కొంచెం నాకు స్ట్రెంగ్త్ వస్తుంది అక్కడ వర్కౌట్ చేయడానికి. సో మార్నింగ్ మోడ్ చూడండి. చీకు 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 సో ఇదండి మేతి వాటర్. స్టార్టింగ్లో ఏంటిది ఇలా ఉంది, ఇలా తాగిస్తున్నారు అని అనుకున్నా, కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్కైనా, మనం మార్నింగ్ నుంచి యాక్టివ్గా ఉండడానికైనా. కానీ వేడిగా తాగాలి. చేదుగా అయితే పక్కా ఉంటుంది, ఎందుకంటే మెంతులు ఎప్పుడు చేదే కదా, కానీ హెల్త్కి చాలా మంచిది. వేడిగా ఉన్నప్పుడు తాగండి, చల్లగైనప్పుడు తాగితే ఇంకా దాన్ని యూజ్ ఉండదు. సో నేనైతే రెడీ అయిపోయాను కల్ట్కి వెళ్ళడానికి. అది స్లాట్స్ ఉంటాయి, స్లాట్స్ బుక్ చేసుకోవాలి. సో ఈ స్లాట్ స్లాట్ అనమాట. మనం ఏం కావాలంటే అది హెచ్ఆర్ఎక్స్ కానీ, జుంబా కానీ, వర్కౌట్స్ కానీ, సో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం చూస్ చేసుకున్నాక అక్కడికి వెళ్ళి స్కాన్ చేయాలి. 5 minutes తర్వాత అయితే ఇంక అలో చేయరు, 5 minutes లేట్ అయితే. సో మా వాడికి అయితే బయటకు ఉందంట, పాపం ఏసీ ఏమని అడిగితే వేసేసా. చిక్కు వేడిగా ఉందా, ఏసీ వేసాను, బజ్జో. సో see you there at Cult class. Bye. సో కల్ట్ క్లాస్ అనేది క్యాన్సిల్ అయింది మార్నింగ్కి. ట్రైనర్కి బాగాలేదంట, సో ఆల్టర్నేట్ ట్రైనర్ కూడా లేరు, అందుకే క్లాస్ క్యాన్సిల్ చేశారు. సో ఈవినింగ్ స్లాట్ అయితే బుక్ చేసుకున్నా. ట్రై చేద్దాం. ఈవినింగ్ వెయిటింగ్ లిస్ట్ అయితే ఉంది, ట్రై అయితే చేద్దాం. సో ఈవినింగ్ క్లాస్ ఎట్లా ఉంటుంది, జోష్ ఎట్లా ఉంటుంది అన్నీ చూపిస్తా. సో ప్రజెంట్ వర్కౌట్ అంటే మనకి ఇంట్లో పనులు చేసుకోవడమే కాబట్టి ఇల్లు తుడుచుకొని, బట్టలు మడత పెట్టుకొని, గిన్నెలు తోముకునేసరికి మనం వర్కౌట్ అయిపోద్ది. నో ప్రాబ్లం యాక్చువల్లీ. మా చీకు గడు అంత ఎగ్జాక్ట్ ఫీల్ అవుతున్నాడు. చీకు ఏమైంది, ఏమైంది? నేను తీసుకెళ్ళలేదా వాడు తిడుతున్నాడు మెల్లగా వదిలేసి వెళ్ళిపోయారని చెప్పి. ప్రజెంట్ ఆకలిస్తుంది బాగా, మార్నింగ్ లేసాకి ఆకలిస్తుంది ఆబ్వియస్లీ. సో దోశ బ్యాటర్ ఉంది, కారం దోశ వేసుకుందాం మంచిగా. ఈలోపు స్టే ట్యూన్డ్ అండ్ సీ యు బ్యాక్. మా వాడికి చూడండి, మార్నింగ్ వాకింగ్కి తీసుకెళ్ళినప్పుడు బిస్కెట్లు వేస్తే ఇప్పుడు తింటున్నాడు. ఇంత కోదిగాడి వీడిని ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే మళ్ళీ తిన్నా కూడా ఆపేస్తాడు. నేనైతే ప్రజెంట్ టిఫిన్ చేసా మంచిగా. కారం దోశ తిన్నా, హోమ్ మేడ్, బయటది కాదు. సో చాలా లేజీగా అవుతుంది. బట్టలు మడత పెట్టాలి, తెలిసిందే కదా, ఇంకా బట్టలు మడత పడదు. ఈ బట్టల టాస్క్ అది మన వల్ల కాదు. ఇప్పుడంటే మిషన్స్ వచ్చాయి, కానీ ఒకప్పుడు జాడించి ఉతికి ఆరబెట్టి ఈ పిండేసరికి మన పని అయిపోద్ది. అట్లా ఉంటుంది.
అప్పట్లో ఎట్లా చేసేవాళ్ళో కానీ చాలా కష్టం. ఏంటి అయిపోయిందా? చూడండి అలా అడుగుతున్నాడు. అయిపోయిందా? తిన్నా బిక్కి? ఇంకా తింటావా? వేస్తానుండు. వీడికి పాలు బిస్కెట్లు, మళ్ళీ బ్రాండ్ కాకుండా ఇంకేం తిండు. అలా అడిగి చేయించుకుంటాడు మా పిల్లోడు. చూడండి ఒకసారి. వాడికి ఒక ప్లేస్, ఒక బ్రాండ్. పాలు కూడా కొంచెం వేడిగా ఉంటే మళ్ళీ తాగడు, చల్లగా ఉండాలి. చల్లగా దిగితే సమ్మర్ టైం కదా, తిని హ్యాపీ పడుకుంటాడు మంచం కింద దూరిపోయి. ప్రజెంట్ అయితే ఈరోజు వంట అయితే ఏం లేదు. ఆల్రెడీ గోంగూర రైస్ ఉంది అండ్ సైడ్ డిష్కి బెండకాయ ఫ్రై కూడా ఉంది. అయిపోయింది, వదిలేశారు. పాలు వేసాను, పాలు తాగలే, బిస్కెట్లు ఒకటి తిని వదిలేశాడు. ఇంకో వేడికి చికెన్ వండాలి. చికెన్ వండినప్పుడు మళ్ళీ వెనకాతలే నించుంటాడు. చికెన్ అస్సలు మిస్ అవ్వడు. ఏంటమ్మా చీకు, ఏం కావాలి? ఎవరున్నా లేకపోయినా చీకుతో ఫుల్ టైంపాస్ అవుతుంది. ఫుల్ అంటే ఫుల్ టైంపాస్, నార్మల్గా కూడా కాదు. చూడండి అలా అల్లరి చేస్తున్నాడు. ఏం కావాలి? ఎన్నిసార్లు తిరుగుతావు బయటికి? ఏంటమ్మా చిచ్చిబాబు? బాగా ముద్దు ఎక్కువైపోయింది, చాలా ముద్దు ఎక్కువైపోయింది. వెళ్ళిపోయాడు లోపలికి. ఇంకా అలా పడుకొని చికెన్ వండే టైంకి పిలవాల్సిన అవసరం కూడా ఉండదు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం చికెన్ చేస్తున్నాం, చెప్పాను కదా రెడీగా ఉంటాడని. రెడీగా ఉన్నాడు. సో చికెన్ నేనైతే తిన్ను, చికెన్ నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. బట్ చీకుకి అయితే ఇంకా 1 వీక్ ఒకసారి చేయాల్సిందే. ఏదో కొంచెం నేర్చుకుంటున్నా వంట, అంత బాగా రాదు, మమ్మీ బాగా చేస్తుంది. సో చికెన్ అయితే అవుతుంది. నేనైతే నా కోసం క్రిస్పీ కార్న్ చేసుకుంటున్నా. సో దీన్ని అయితే బాయిల్ చేయాలి కదా, అందుకే క్రిస్పీ కార్న్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. కార్న్ తీస్తున్నా. రెసిపీ కావాలంటే సపరేట్ వీడియో చేస్తా ఫర్ షూర్, కానీ నేను చేయడం ఫస్ట్ టైం కదా, సో ఎట్లా వచ్చిందో చూసి, ఆఫ్కోర్స్ టేస్ట్ అయితే బాగానే వస్తుంది. ఆ హోటల్స్లో లాగా మనకి పర్ఫెక్ట్గా రావడం కష్టం, వాళ్ళంతా పర్ఫెక్ట్ చేస్తారు, మనకు రాదు. సో అది మ్యాటర్. నాకైతే ఫుల్ ఏడుస్తున్నాడు. మరి చీకు డాడీని మిస్ అవుతున్నాడు బాగా, అందుకే ఏడుస్తున్నాడు. మీరు ఏ వంటలో స్పెషలిస్ట్, లైక్ మీకు బాగా ఇష్టం అండ్ బాగా చేయడం కూడా బాగొచ్చు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు
మై ఛానల్ ఐషోస్ వరల్డ్. సో ఇది ప్రాసెసింగ్ అవుతున్నప్పుడు నేను ఇంకా మాట్లాడతాను, చాలా ఉంది మనం మాట్లాడుకోవాల్సినవి. సో విల్ టాక్. ఫస్ట్ తీసేస్తే దీన్ని బాయిల్ చేయొచ్చు. బాయిల్ చేసి పక్కన పడేసాను అనుకోండి, ఇంకా మీతో మాట్లాడవచ్చు అన్నమాట. సియూ. క్రిస్పీ కార్న్ అయితే అయిపోయింది, మరి చెఫ్ చేసినట్టు అయితే రాలేదు, కానీ ఓకే ఓకే. ఓ ఇది నా గోంగూర రైస్. చీకగాడు తింటున్నాడు, తినరా తిను. ఎట్లా ఉందో టేస్ట్ చేసి తర్వాత చెప్తా ఎట్లా ఉందని. యాజ్ ఆఫ్ నౌ. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ కంటెంట్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐషూస్ వరల్డ్. అండ్ మీరు ఎల్లుంటే మీరు ఎంత మంచిగా ఎక్స్పీరియన్స్ చేశారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలన్నా సరే కమెంట్ చేయండి, సో దాట్ నేను వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఈ వీడియో చాలా లేట్గా అప్లోడ్ అదండి. నాకైతే మా ఫ్రెండ్స్ వీడియో ఎడిట్ చేసి పంపించారు వాయిస్ ఓవర్ ఇవ్వమని. సో మోస్ట్లీ ఇది రోజు ఈవినింగ్ 6 or 9 లోపే అప్లోడ్ అయిపోతుంది. వాళ్ళు అప్లోడ్ చేసేస్తారు, జస్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వడమే, మొత్తం ఎడిటింగ్ అంతా అయిపోయింది. వీకెండ్స్లో అప్పుడప్పుడు ఇలాంటి పనులు కూడా చేస్తా. మా చీకుగాడు అయితే పడుకున్నాడు, బాగా తిన్నాడు, పడుకున్నాడు. ఈవినింగ్ క్లాస్లో కలుద్దాం. చాకోస్ తింటూ నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్ చూస్తున్నా. కొంచెం డిఫరెంట్ ఉంది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది, ఇన్వెస్టిగేషన్ టైప్. చాకోస్ చిన్నప్పుడు డేస్ గుర్తొస్తున్నాయి తెలుసా, చాకోస్ తింటుంటే క్రేజీ ఉండే చాకోస్. సో నేనైతే రెడీ అయిపోయాను ఇప్పుడు మళ్ళీ కల్ట్కి. ఇప్పుడైనా క్లాస్ క్యాన్సిల్ అవ్వకూడదు, సో దట్ ఐ కెన్ షో యూ పీపుల్. సో వాడు వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు వెళ్ళిపోతాడా, ఎప్పుడు ఏడవాలా అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. కల్ట్కి వెళ్ళాక సీ యూ దేర్. ఏమనుకోద్దు, నా ఫేస్ అస్సలు బాగాలేదు, అసలు ఏ ఫిల్టర్ వాడట్లే, ఒరిజినల్ ఫేస్ ఇది. మొత్తం పింపుల్స్, డెడ్ స్కిన్ అంతా ఉంది, కొంచెం భరించండి. See you there. మాత్రం చాలా బాగుంది క్లాస్, ఫుల్ జోష్ ఉంది. మా ట్రైనర్ అక్కడెక్కడ బ్లూ షర్ట్ వేసుకొని ఉన్నాడు, తను మా ట్రైనర్. సో ఎప్పుడే ఇంటికి వచ్చాను, తిరిగి చూస్తే చిక్కుగడికి అన్నం అయిపోయిందని అన్నం పెట్టా, ఇంకా నేను తినాలి ఇప్పుడు. క్లాస్ అయితే రోజు చాలా బాగుంది, ఫుల్ జోష్ ఉంది. అప్పుడప్పుడే ఇట్లా ఉంటుంది. స్నాక్స్ కోసమని సోయా చంక్స్ తెచ్చుకున్నా, అవి అలాగా ఉన్నాయి, ఎక్కువ తినట్లే. తెలుసా ఇది ఎప్పుడైనా చూసారా? రిమోట్ అది ఎక్కువ
మళ్ళీ బ్యాక్ టు వెబ్ సిరీస్ కంప్లీట్ చాలా రోజు 6 ఎపిసోడ్స్ ఉన్నాయి, చూద్దాం. కంప్లీట్ అయిపోద్ది మోస్ట్లీ. పొంగిపోతుంది. మనకి పాలు ఇంట్లో రైస్ పొంగకుండా ఒకరోజు కూడా అవ్వదు. నా క్రిస్పీ కార్న్ అట్లా ఉందో, ఆయిల్ అయితే ఎక్కువైంది ఆబ్వియస్లీ. అంటే బయట రెస్టారెంట్లో అయితే రాలేదు, టేస్ట్ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం బయట రెస్టారెంట్లాగా. వచ్చిందా టీవీ? వచ్చింది. సో నెట్ఫ్లిక్స్ బాగా ఆకలిస్తుంది. పానీపూరి తిందాం అనుకున్నా, ఇప్పుడే కదా కొంచెం క్యాలరీలు ఖర్చు పెట్టాను, మళ్ళీ పానీపూరి ఎందుకు అని అనుకున్నా. మళ్ళీ మొన్న ఇన్స్టాలో చూసాను పానీపూరి అనేది హెల్దీ స్నాక్ అంట. ఎందుకులే మళ్ళీ రిస్క్, మళ్ళీ ఇంటికి వచ్చి అన్నం తినాలి కదా, మళ్ళీ అదొక ఎక్స్ట్రా క్యాలరీస్ అనుకొని మూసుకొని ఇంటికి వచ్చా. So tell me, what is it like being Anamika Anand? I feel very blessed. I'm just a mom, a wife, a daughter. It's simple. ఉన్నవే అవ్వట్లేదు. ఎపిసోడ్ 4 అంట, ఇంకా 2 ఎపిసోడ్స్ ఉన్నాయి. లెట్స్ గో. సో ఎస్, మన వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది. నేను ఇప్పుడు చూసాను. ఇలా కొంచెం చిన్న స్క్రీన్, లైక్ ఫోన్ వాటిలో కన్నా ఇట్లా పెద్ద స్క్రీన్ పెట్టుకొని మన వీడియోస్ మనం చూస్తే అదొక మంచి ఫీల్ వస్తుంది. టీవీకి ఏమైంది? ఇది కండి 2 minutes అవుతుంది అప్లోడ్ అయ్యి. లెట్స్ స్టార్ట్. హలో, అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే ప్రజెంట్ హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఉన్న అమ్మపల్లి అనే ఊరికి వెళ్తున్నా. అక్కడ శ్రీ రామచంద్ర స్వామి టెంపుల్ ఉంది. ఇది చాలా ఓల్డ్ అండ్ ఫేమస్ టెంపుల్. సో ఈరోజు వైకుంఠ ఏకాదశి అవ్వడం వల్ల మనం వెళ్తున్నాం. సో అక్కడ హిస్టరీ అండ్ ఇది ఎప్పుడో తీసిన వీడియో, అసలు ఎడిట్ చేయడానికి కానీ పంపించడానికి కానీ నాకు అస్సలు టైం లేదు. సో మొన్న పంపిస్తే ఇప్పటికి అప్లోడ్ చేశారు. ప్రజెంట్ ఇది తీసి చేయడం, వీడియో తీయడం, పంపించడం చాలా రోజులైంది. సో లెట్స్ సీ. మీరు కూడా చూడండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విచ్ ఇస్ ఐషూస్ వరల్డ్. అండ్ మీరు ఏమైనా కొత్త కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు, ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఆ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి, మీ ఎవరైతే సజెషన్స్లో నా వీడియో అనేది అప్రోచ్ అవుతుంది. సో అలా చాలామందికి అప్రోచ్ అవుతుంది అనమాట. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐషూస్ వరల్డ్.